మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఏకమై నిరసన తెలియజేయాలనుకుంటున్నారు. ఈ మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఈ కార్మికులందరూ ఎందుకోసం ఏకమవుతున్నారు, వారి యొక్క సమస్యలు ఏంటి అనేటువంటి దృష్ట్యా చూస్తే ఆర్టీసీ కార్మికులు కూడా, అంటే ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులు కూడా మే 20వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారా? ఒకవేళ పాల్గొంటే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల దృష్ట్యా వారు ఎందుకు పాల్గొంటున్నారు, వాళ్ళు పాల్గొనాల్సినటువంటి అవసరం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎస్డబ్ల్యూఎఫ్ స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్, అంటే ఆర్టీసీ కార్మికుల యూనియన్ అయినటువంటి ఎస్డబ్ల్యూఎఫ్ విఎస్ రావు గారు ఉన్నారు. వారితో పాటు అసలు ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు భాగమవుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అందరికీ నమస్కారం. దేశంలో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ కార్మిక వర్గం పైన దాడి మొదలుపెట్టింది. రేపో మాపో 29 చట్టాల స్థానంలో ఏదైతే 2019-20లో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారో వాటిని అమలు చేయడానికి కావాల్సిన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు రూల్స్ను రూపొందించలేదనే పేరుతో కొంత ఆలస్యం చేస్తున్నారు తప్ప వాటిని అమలు చేయాలనేదే పూర్తి నిర్ణయంగా ఉంది. అందుకని ఈ లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం దేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని ఒకప్పటి బానిస వ్యవస్థలోకి తీసుకెళ్ళాయి, కార్మిక హక్కులన్నింటినీ హరించి వేసాయి. శతాబ్ద కాలం పాటు పైగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఈ పద్ధతిలో తీసుకొస్తున్నారు. ఇది కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తప్ప వాళ్ళు చెప్తున్న మాటలు ఏవి కూడా వాస్తవమైనవి కావు. కార్మికులకి లాభం లేకపోగా ఇప్పటికీ ఉన్న చట్టాల్లో అరకొర లాభం ఉన్న వాటిని కూడా లేకుండా చేయడానికి, మొత్తం హైర్ అండ్ ఫైర్ సిస్టాన్ని అమలు చేయడానికి, ఏదైతే కార్మిక సంఘాలు లేని వ్యవస్థని, ఉత్పత్తి వ్యవస్థని వాళ్ళ తాబేదారులుగా ఉన్న పెట్టుబడిదారులకు వీళ్ళందరికీ కల్పించడం కోసం ఉద్దేశంతో ఈ రోజున చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం గత 5 సంవత్సరాలుగా చేస్తున్న నిర్దిష్ట పోరాటంతో ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేకపోయినా ఇప్పుడు బలం తక్కువైనప్పటికీ కూడా దాన్ని అమలు చేయడానికి కావాల్సిన ప్రయత్నం సీరియస్గా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అందుకని కార్మిక వర్గం కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధమవుతుంది. దానికోసమే మన మార్చి 18వ తారీఖున భారతదేశంలో పనిచేస్తున్న 11 జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగాల్లో ఉన్న స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు అన్నీ ఉమ్మడిగా ఒక సదస్సు నిర్వహించి ఆ సదస్సు నుంచే మొత్తం కార్మిక వర్గం అంతా కూడా రేపు మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనాలని, ప్రధానంగా లేబర్ కోడ్స్ని వెనక్కి తీసుకోవాలని, 29 కార్మిక చట్టాలని అమలు చేయాలని, వాటిలో ఏవైనా ఇబ్బందికరంగా ఉన్న వాటిని కార్మికులకు అనుకూలంగా మార్చి వాటిని అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తోటి భారత కార్మిక వర్గం మొత్తం కూడా వివిధ ఉద్యోగ వర్గాలు, రంగాలు అన్నీ కూడా సమ్మెలోకి వెళ్ళబోతున్నారు. ఈ సమ్మెకు మద్దతుగా ఏదైతే 420 సంఘాల సంయుక్త కమిటీగా పనిచేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతు ప్రకటించి ఆ రోజున గ్రామీణ బంద్కి పిలిపించింది. అదే రకంగా ఈ రాష్ట్రంలో కూడా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు కూడా గ్రామీణ బంద్ పాటించాలని నిర్ణయం చేసి ఆ రకంగా మొత్తం ఏదైతే శ్రామిక శక్తులుగా ఉన్న కార్మిక వర్గం, అట్లాగే వర్గ సంఘాలుగా ఉన్న రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు మొత్తం కూడా ఈ సమ్మె పోరాటాన్ని బలపరిచేదానికి ప్రయత్నం జరుగుతోంది. ఇది సంతోషదాయకమైంది. ఆ రకంగా మొత్తం భారతదేశ కార్మిక వర్గంతో కూడా మరో పోరాటానికి సిద్ధమవుతుంది. కొంతమంది వాదన చేయొచ్చు, ఇప్పటికే 22 సార్లు సమ్మెలు చేశారు, 23వ సమ్మె చేస్తున్నారు అని చెప్పి అడగొచ్చు. 22 సార్లు సమ్మె భారత కార్మిక వర్గం ఈ కాలంలో చేసిన మాట నిజం. నూతన ఆర్థిక విధానాలు ముందుకు వచ్చిన తర్వాత 1991 నుంచి ఇప్పటి వరకు 22 సార్లు భారత కార్మిక వర్గం పోరాటం చేసింది. ఫలితాల పట్ల తన అసంతృప్తిని చెప్పింది. ఒక అడుగు ప్రభుత్వాలను వెనక్కి కొట్టింది. అనేక రాష్ట్రాల్లో అనేక పరిశ్రమలను ప్రైవేటైజ్ చేయడానికి, అమ్మడానికి చేసిన ప్రయత్నాలన్నింటి కూడా ఒక అడుగు వెనక్కి కొట్టి ఆ రకంగా కార్మిక వర్గం ఒక పై చేయి సాధించేలాగా నిలబెట్టింది. కానీ ఈసారి జరుగుతున్న 23వ జరుగుతున్న సమ్మె ఇదేదో ఒక రంగంలో ఒక జీతాల కోసం లేకపోతే ఇంకో దానికోసం జరుగుతుంది కాదు. ఏదైతే 100 సంవత్సరాల పాటు పోరాడి మనం 100 సంవత్సరాల నుంచి సాధించుకున్న హక్కులు పోతున్నాయి. దాంతోపాటుగా మనకి 1950లో వచ్చిన రాజ్యాంగం ఏదైతే ఆ హక్కులన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ప్రాథమిక హక్కుల కింద పెట్టారో ఈ ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా తుడిచిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
అందుకని ఇవాళ ఈ లేబర్ కోడ్ని వెనక్కి కొట్టడం అని అంటే అర్థం భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకోవడం, ఇంతకాలం పాటు ఏదైతే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కార్మికుల పోరాటాల్లో సాధించుకున్న వాటన్నింటిని నిలబెట్టుకోవడం, భారతదేశ స్వయం సమృద్ధిని వీటన్నిటిని కూడా ముందుకు తీసిపోయేదానికి కావాల్సిన పద్ధతిలో చేయడం. అట్లాగే ఈ సమ్మెలో ఏదైతే మొత్తం భారత ప్రజల యొక్క ఆస్తులుగా ఉన్నాయో, మౌలిక రంగాల్లో పెట్టుబడి పెట్టిన విద్యుత్తు, ఎలక్ట్రిసిటీ, రవాణా ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం ఇవాళ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనేది ముందు తీసుకొస్తున్నారు. అట్లాగే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు ఏవైతే ఉన్నాయో భూములు ఇట్లాంటి కొల్లగొట్టడం కోసం నేషనల్ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో ఆ భూములన్నింటిని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టే పని చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న మైనింగ్ రంగాన్ని అంతా కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కావాల్సిన పద్ధతిలో మన బడ్జెట్లో కూడా విధాన రూపకల్పన చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ని అనుమతిస్తున్నారు. చివరికి డిఫెన్స్లో కూడా ప్రైవేటు వ్యక్తుల్ని అనుమతించి ఇతర విదేశీ శక్తి వాటిని కూడా అనుమతించేదానికి కావాల్సిన పద్ధతులు రూపొందించి మన దేశ భద్రతకు కూడా నష్టం కలిగించే చర్యలను తీసుకొస్తున్నారు. అందుకని ఈరోజు కార్మిక వర్గం మే 20వ తారీఖున సమ్మె చేస్తుంది అని అంటే ఏదో వాళ్ళ జీతాల కోసం, వాళ్ళ హక్కుల కోసం కాదు. ఇవాళ దేశ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి, దేశంలో ఉన్న మౌలిక రంగాన్ని కాపాడుకోవడానికి, ఇతరత్ర రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవడం కోసం, కార్మిక వర్గ హక్కులతో ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి రేపు 20వ తారీఖున మే 20వ తారీఖున సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించి ఈ సమ్మె ఒక ప్రత్యేకమైన సమ్మె, దేశ రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసం జరుగుతున్న సమ్మె. అందుకని భారతదేశ కార్మిక వర్గం అంతా దానికి సిద్ధమవుతోంది. ఆర్టీసీ రంగంలో కూడా కార్మికులందరూ దీనికి సిద్ధపడాలని చెప్పి మేము స్టాఫ్ అండ్ వర్కర్స్గా ఫెడరేషన్గా కోరుతున్నాం. అలాగే ఈ మధ్యనే 19వ తారీఖున ఆర్టీసీలో కార్మిక సంఘాల సమావేశం కూడా ఒకటి నిర్వహించాం. ఆ సంఘానికి 6 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఏమైనా కొన్ని ఇతరత్ర కారణాలతోటి కొన్ని మీటింగ్లు ఉన్నాయి, ఆ మీటింగ్లు అయిన తర్వాత మళ్ళా చెప్తామని చెప్పారు. ఏమైనా వీళ్ళందరూ కూడా కలిసి వస్తారనుకుంటే ఇప్పటికే దేశ స్థాయిలో రవాణా రంగంలో కోఆర్డినేషన్ కమిటీ పనిచేస్తుంది. ఆ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కూడా ఢిల్లీలో 23వ తారీఖు, పోయిన నెల 23వ తారీఖు జరిగింది. ఈ సమ్మెలో సంపూర్ణంగా రవాణా రంగ కార్మికులు, ఆటో, ట్రాలీ, లారీ ఇట్లాంటి అన్ని సెక్టార్ల కార్మికులందరినీ మొత్తం అంతా సమ్మెలో నిలబెట్టాలని చెప్పి కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. ఆ కోఆర్డినేషన్ కమిటీలో ఏఐటీసీ ఉంది, అట్లాగే ఐఎన్టీసీ అనుబంధ సంఘం ఉంది, హెచ్ఎంఎస్ అనుబంధ సంఘం ఉంది, టీఐసిఐ అనుబంధ సంఘం ఉంది, అట్లాగే ఎల్పిఎఫ్ అనుబంధ సంఘం ఉంది, అట్లాగే ఏఆర్టీడబ్ల్యూఎఫ్ అనుబంధ సంఘం ఉంది. ఏఆర్టీడబ్ల్యూఎఫ్ కన్వీనర్ పాత్ర పోషిస్తుంది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏవైతే ఐఎన్టీసీ అండ్ ఏఐటీసీలు కాకుండా ఇతర స్వతంత్ర సంఘాలుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ తరపునే కన్వీనరే లెటర్లు పెట్టి ఈ సమ్మెలో భాగస్వాములు అయ్యేలాగా నిర్ణయం చేయాలని చెప్పి మే 5వ తారీఖు లోపు అందరూ కూడా సమ్మె నోటీసులు ఇవ్వాలని కూడా కోరారు. ఆ లెటర్స్ని కూడా మేము వాళ్ళకి పంపించాం. ఆ రకంగా పంపించి వాళ్ళ సమ్మెలో పాల్గొనడం కోసం కావాల్సిన నిర్ణయం చేయాలని చెప్పి కోరాం. మళ్ళీ ఒక సమావేశాన్ని 2-3 రోజుల్లో ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఆ సమ్మెకి సమీకరణ చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఆర్టీసీ కార్మికులు ఎందుకు పాల్గొనాలనే ప్రశ్న కూడా ముందుకు రావచ్చు. ఎందుకంటే ఇప్పటికే మా దగ్గర పని గంటలు 8 కాదు 12 గంటలు ఉన్నాయి, 14 గంటలు ఉన్నాయి. అలాగే మా జీతాలు సక్రమంగా రావట్లేదు, మా డబ్బులు సక్రమంగా ఇవ్వట్లేదు, మా పిఎఫ్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ మా మీద ఉన్న తర్వాత మా మీద కార్మికోద్యమం మీద నిర్బంధం ఉంది, కార్మిక సంఘాలని అనుమతించట్లేదు, మాట్లాడట్లేదు. మా ట్రస్టులన్నింటిని కూడా ఈ ట్రస్టులన్నీ మూసేశారు, ట్రస్టులు లేకుండానే నడుపుతున్నారు, కార్మిక వర్గ వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారు. ఇక మాకు కోర్స్ వస్తే వచ్చే నష్టం ఏముందిలే అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. అట్టా కోర్స్ వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి బేఫరగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఆలోచించాల్సింది, ఆర్టీసీ కార్మికులందరూ ఆలోచించాల్సింది, ఇవాళ భారతదేశంలో 29 కార్మిక చట్టాలు అమల్లో ఉండగానే ఎటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం ఏదైతే ఇప్పుడు ఉందో మన మీద ఆంక్షలు ఉన్నాయి, కానీ కార్మిక సంఘాలను రద్దు చేయలేకపోయింది గత ప్రభుత్వం. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఆ సంఘాన్ని రద్దు చేసే హక్కు ఎక్కడా కూడా ప్రభుత్వాలకు ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు ఏదైతే లేబర్ కోడ్ అమల్లోకి వస్తే తక్షణమే మీ పని బాగాలేదని చెప్పి తీసేయచ్చు, ఆ సంఘాన్ని రద్దు చేయొచ్చు. మీ ఆఫీస్ బేరర్ సంఖ్య తగ్గిపోయింది, మీ ఆఫీస్ బేరర్ సక్రమంగా లేరని చెప్పి రద్దు చేయొచ్చు. అలాగే మీరు చెప్పినట్టు ఇంతకుముందు 10% కానీ 100 మంది కానీ కార్మికులు మీ సంఘంలో లేరు కాబట్టి అని చెప్పి రద్దు చేయొచ్చు. ఏ పేరుతోనైనా ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసే ఈ రోజున భారత ప్రభుత్వం అధికారులకు కట్టబెడుతోంది. ఈ రకంగా ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కూడా ఒక కలంపోటుతో రద్దు చేయడానికి కావాల్సిన ప్రణాళిక రేపు కోడ్ రూపంలో ముందుకు వస్తే అప్పుడు కార్మిక సంఘాలను బతికించుకోవడం పెద్ద సమస్య అవుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, శాంసంగ్ కార్మికులు మద్రాసులో వాళ్ళు మా సంఘాన్ని మేము పెట్టుకుని హక్కు ఇవ్వాలని చెప్పి పోరాడి విజయం సాధించి శాంసంగ్ మీద విజయం సాధించి మొత్తం ప్రపంచానికి వాళ్ళు ఆదర్శంగా నిలబడి ఉన్నారు. ఈరోజు అటువంటి పోరాటాలు మళ్ళీ కార్మిక సంఘాలు నిలబెట్టుకోవడం కోసం కూడా రేపు కనీసం మా రిజిస్ట్రేషన్ గుర్తించండి
దౌర్జన్యానికి దౌర్భాగ్యానికి వెళ్లకుండా ఉండాలంటే ఈ రోజున మనం ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ పిఎఫ్ఐ ఇవన్నీ పిఎఫ్ ఏదైతే ఉందో మనకి ఉన్న 12% వస్తుంది, మనమే ట్రస్ట్ నిర్వహించుకుంటాను అంటున్నాం. రేపు కనుక కోర్టు అమల్లోకి వస్తే ఈ 12% 10% తగ్గించవచ్చు, అసలు అనుమతిని నిరాకరించి తీసేయచ్చు. రేపు కొత్తగా ఉద్యోగంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా కన్సెంట్ లెటర్ ఇవ్వాలంట. నాకు పిఎఫ్ ఈఎస్ఐ కావాలి ఇస్తేనే ఇవ్వమని చెప్పి అడిగితేనే వాటిని అమలు చేస్తారంట. ఇది రివర్స్లో అర్థం చేసుకోవాలి. వాళ్ళు అప్పుడు యాజమాన్యాలు ఏమడుగుతారంటే మాకు పిఎఫ్ ఈఎస్ఐ అక్కర్లేదని రాసిస్తేనే ఉద్యోగం ఇస్తారని చెప్తారు. ఆ రకంగా ఏంటంటే కార్మిక ప్రయోజనాలన్నింటినీ కూడా దెబ్బకొట్టే దానికోసం ప్రయత్నం జరుగుద్ది. కార్మిక సంఘాలు రిజిస్ట్రేషన్ లేకుండా చేస్తారు. ఇవాళ ఏదైతే మనకి ఆర్టీసీలో ఉన్న కార్మిక సంఘాలన్నీ అడుగుతున్నాం, మీరు గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టండి, మెజారిటీని నిర్ణయించండి, మా సమస్యలు పరిష్కరించండి, మాకు రావాల్సిన వేతన ఒప్పందాలు ఇవ్వండి, 2021 ఇవ్వండి, 2017 ఎరియర్స్ ఇవ్వండి అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏవైతే కోర్ట్స్ అమల్లోకి వస్తాయో, ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిందో, వెల్ఫేర్ కమిటీలను పెట్టిందో, ఇట్లాంటి కమిటీలనే పెడతారు తప్ప ఎన్నికలు జరిపే గ్యారంటీ కూడా లేకుండా ఇవాళ కోర్ట్స్ రూపంలో తీసుకొస్తున్నారు. అవే పరిష్కారం చేస్తాయంట. దానికి ప్రణాళికే కేసీఆర్ గారు వేశారు. అట్లాగే ఇక్కడ వెల్ఫేర్ కమిటీలను పెట్టారు, వాటి మీదనే నడుపుతున్నారు. రేపు పొద్దున్న ఇవి వస్తే ఆథరైజ్ అయిపోతే ఇంకా కార్మిక సంఘాలు ఉనికి కానీ ఎన్నికలు జరపడం కానీ ఉండేదానికి అవకాశం లేదు. ఇవాళ మనం పీఎఫ్లో 3.5 కోట్ల రూపాయల ఆస్తులు మన పీఎఫ్ దగ్గర ఉన్నాయి. మన సీసీఎస్లో 1600 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇట్లాంటి వాటన్నింటినీ కాపాడుకొని మన జీవితాలని కాపాడుకోవాలనంటే ఏదైతే ఈ రోజున రిక్రూట్మెంట్ పద్ధతి ఆర్టీసీ కార్మికులు అనుకుంటున్నారు మా రిక్రూట్మెంట్ అంతా పర్మనెంట్గా ఉంటుందని, ఇప్పటికే ఏదైతే మన ఉద్యోగం నుండి చనిపోయిన వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ తాత్కాలిక పద్ధతులను 3 సంవత్సరాల పాటు అమలు చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు అప్రెంటిస్ల పేరుతో వచ్చి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల పేరుతో వచ్చున్నారు. రేపు కిందకి కోర్స్ అమల్లోకి వస్తే ఇక కొత్త రిక్రూట్మెంట్ ఒక్కడ కూడా జరిగేదానికి అవకాశం లేదు. అన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కానీ కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ తప్ప రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం లేదు. ఆర్టీసీ సర్వనాశనం అయిపోయే ప్రమాదం కూడా ముందుకు వచ్చేదానికి ఉంది. అట్లాగే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ విధానాలను వెనక్కి కొట్టకపోతే ఆర్టీసీలోకి వస్తున్న విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ విద్యుత్ బస్సులన్నీ కూడా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం చేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ దాని మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తుంది. ఒక్క ఉద్యోగం కూడా పోదు, ఒక్క ఉద్యోగం కూడా పాట పాడుతున్నారు. జీసీసీ అనే పద్ధతి మారకుండా మీరే నడుపుకోండి, బస్సులు మేము సబ్సిడీతో ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పకుండా, లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులకు అయ్యే డబ్బులన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఇస్తాం, మీరు ఆర్టీసీ కార్మికులతో నడపండి అనే నిర్ణయం చేయకుండా అట్ట విద్యుత్ బస్సులు కొనకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట కానీ ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్న మాట ఒక్క ఉద్యోగం కూడా పోదనేది పచ్చి అబద్ధం తప్ప ఇంకోటి కాదు. ఈ ఆర్టీసీని కాపాడుకోవాలంటే ఇవాళ ఏదైతే ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి, దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఎంఎంఎస్ మండల మహిళా సమాఖ్యలు కూడా ప్రైవేట్ ఆరోపణలు ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు విద్యుత్ బస్సులు వస్తున్నాయి. అంటే రాబోతున్న కాలంలో అతి త్వరలో మొత్తం ఆర్టీసీ మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ యజమానులు వచ్చి నిలబడే పరిస్థితి వస్తుంది. ఇది ఎన్నిక కొట్టాలంటే కూడా దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ విద్యుత్ బస్సుల విధానంలో తీసుకొస్తున్న లైన్ ఉందో దాన్ని మార్చుకొని గతంలో ఎట్టయితే మనకి జేఎన్ఎం బస్సులు కేంద్ర ప్రభుత్వం కొని మనకి ఇచ్చిందో అట్లన్నా కొనివ్వాలి, లేదా నిధులైనా మనకి ఇవ్వాలి. దాని మీద వచ్చే ఇవ్వాలి. వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వాలి అనేది మనం డిమాండ్ చేయాలంటే, అటువంటి చేసే హక్కు మనకు ఉండాలంటే కూడా ఇవాళ మనం కోర్సు వ్యతిరేకంగా పోరాడాలి. మనం 2019లో సమ్మె చేసాం, 2015లో 5లో సమ్మె చేసాం, 2015లో సమ్మె చేసాం, 2001లో సమ్మె చేసాం. ప్రజలు మనకు అందరూ మద్దతుగా నిలబడ్డారు. అట్లాగే అనేక మంది మనకు మద్దతుగా నిలబడ్డారు. అనేక రూపాల్లో వాళ్ళ కార్యక్రమాలు ఇప్పుడు తీసుకొస్తున్న రాబోతున్న దాంట్లో కార్మికుడు కూడా నీకు ₹1 ఇచ్చినట్టు తేలినా, నీ సమ్మెను సపోర్ట్ చేస్తూ ₹1 ఇచ్చినట్టు తేలినా, ఆ సమ్మె కనుక ప్రభుత్వం ఇల్లీగల్ సమ్మెను ప్రకటిస్తే ఇట్లా రూపాయలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఇవాళ BNS 111 చట్టం ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద జైలులో పెట్టవచ్చు. ₹2,00,000 నుంచి ₹10,00,000 దాకా ఫైల్ వేసి వాళ్ళందరికీ నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టి పంపిస్తారు. అంటే దీని అర్థం ఏంటి? అర్థం చేసుకోవాలి. అంటే పోరాటాలకి ప్రజల నుంచి కానీ కార్మికుల నుంచి కానీ మద్దతు లేకుండా ఉండేదానికి ప్రయత్నం చేసేదానికి ఇది ఒక భాగం. రెండోది, ఇప్పుడు మనందరికీ తెలుసు ఏదైతే ఎస్మా యాక్ట్ కింద ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ అనే విభాగాలు ఉన్నాయో వాటిలో 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకి వెళ్ళవచ్చు. కానీ ఇప్పుడు అనేక క్లిష్టమైన పద్ధతులు పెట్టి 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలని, ఇచ్చిన సమ్మె నోటీస్ 14 రోజుల కంటే ముందు సమ్మెకి వెళ్ళకూడదని, 60 రోజుల తర్వాతనే సమ్మెకి వెళ్ళాలని, ఒకవేళ కనుక ట్రిబ్యునల్లోకి వెళ్తే ట్రిబ్యునల్లో ఫైనల్ అయినంత వరకు సమ్మెకి వెళ్ళకూడదని, ఇట్లాంటివన్నీ పెట్టి ఇక కార్మిక వర్గం సమ్మె చేయడానికి అవకాశం లేని పద్ధతిలో ఇవాళ నిరంకుశ ధోరణులు పట్టుకొచ్చి చివరికి బానిస వ్యవస్థలాగా తీసిపోయేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆర్టీసీలో కూడా అమలవుతోంది. అందుకని ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఆలోచించాల్సిందే. ఇవాళ ఏదైతే దేశంలో జరుగుతున్న
పోరాటంలో భాగంగా పాల్గొని లేబర్ కోడ్లను రద్దు చేయించుకోకపోతే ఆర్టీసీ కార్మికోద్యమం కూడా బ్రతికి బట్ట కట్టడం అసాధ్యమైన విషయం. అందుకని ఈరోజు మనందరం కనుక ఆ పోరాటంలో భాగస్వాములపై ఆర్టీసీ కార్మికోద్యమాన్ని బ్రతికించుకోవాలంటే, రాజ్యాంగ హక్కుల్ని రక్షించుకోవాలంటే, ఆర్టీసీని బ్రతికించుకోవాలంటే రేపు జరగబోతున్న సమ్మెలో భారతదేశ కార్మిక వర్గంతో పాటు మనం కూడా కదం కదం కలిపి పోరాడి, భుజం భుజం కలిపి పోరాడి ఆ రోజు మొత్తం అంతా దేశం స్తంభించేలాగా చేయడం మన కర్తవ్యం అని చెప్పి భావించాలి. అందుకని ఈ భావనలో అందరినీ ఐక్యం చేయడానికి ఎస్డబ్ల్యూఎఫ్గా, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా ఏదైతే కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ బాధ్యతల్లో ఉండి చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. మిగతా సంఘాలు కూడా ఆ నాయకత్వం కూడా ఆలోచించి రేపు జరగబోతున్న మే 20 సమ్మెకి సంబంధించిన దాంట్లో సానుకూల నిర్ణయం చేస్తారని, మే 5వ తారీఖులోపే సమ్మె నోటీసులు ఇవ్వాలి కాబట్టి అందరూ కూడా సమ్మె నోటీసులు ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఆలోచించండి. రేపు సమ్మెలో మనందరం పాల్గొనాలి. జీతాల కోసం ఈ సమ్మె కాదు, మన హక్కుల కోసం సమ్మె, మన బ్రతుకు కోసం మన సమ్మె, మన సంస్థ నిలబెట్టుకోవడం కోసం జరుగుతున్న సమ్మె. ఇవాళ భారత కార్మిక వర్గాన్ని చీల్చి ప్రయోజనాల్ని కాపాడుకునే శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె. అందుకని అందరం ఐక్యంగా నిలబడాలి, ఐక్యంగా పోరాడాలి. ఆర్టీసీలో ఆ రకమైన ఒక పెద్ద ఐక్య పోరాటం మే